యుద్ధంలో కొత్త కోణం ఏంటంటే థాయిలాండ్ కాంబోడియాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయటం చేస్తాం మేము ఇన్వాల్వ్ అవుతామంటూ అమెరికా థాయిలాండ్ని అడిగింది, కాంబోడియాని అడిగింది. చైనా థాయిలాండ్ని అడిగింది, కాంబోడియాని అడగల. చైనా థాయిలాండ్ని దెబ్బ కొట్టడానికి కుట్రలు పన్నాలన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. అమెరికా రెండిటితోనూ గేమ్స్ ఆడుతుంది, చైనా కూడా రెండిటితోనూ గేమ్స్ ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే థాయిలాండ్ విదేశీ వ్యవహారాల శాఖ ఒక స్పష్టమైన విషయాన్ని చెప్పుకొచ్చింది. అమెరికా చైనా ఇద్దరూ కూడా మమ్మల్ని అడిగారు, ఈవెన్ మలేషియా కూడా మమ్మల్ని అడిగింది మధ్యవర్తిత్వం అని, మేము దానికి నిరాకరిస్తున్నామని చెప్పింది. అదే సందర్భంలో ఎవరైతే ఫనామ్ ఫెంచ్ ఇమ్మీడియట్గా అటాక్స్ ఆగిపోవాలి అంటూ మినిస్టర్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. డైరెక్ట్ బయలేటరల్ టాక్స్ మేమిద్దరం కూర్చుని చర్చించుకుంటాం అని చెప్పుకొచ్చారు. అయితే బ్యాంకాక్ దీనికి సంబంధించి పరిష్కరిస్తాము అన్నటువంటి కాన్సెప్ట్ అయితే ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో సివిలియన్స్కి టెన్షన్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి మేమిద్దరమే ఆలోచించాలి, మూడో పర్సన్స్ని ఇక్కడికి రానిస్తే ప్రమాదం అని చెప్తుంది.